తెలంగాణ వ్యవసాయ రంగాన్ని కోట్లాది మంది అన్నదాతలను వాతావరణ మార్పుల నుంచి కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు వ్యూహాలకు పదును పెట్టింది. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నివేదికలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో పటాన్చెరులోని ఇక్రిసాట్ వేదికగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నతాధికారులు మరియు శాస్త్రవేత్తలతో అత్యవసర రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జూలై 15, జూలై 30, ఆగస్టు 15 తేదీలను ప్రామాణికంగా తీసుకుని 3 దశల్లో కంటింజెన్సీ ప్రణాళికను అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన, నీటిపారుదల, భూగర్భ జలాలు, విద్యుత్, వాతావరణ శాఖల ఉన్నతాధికారులతో జరిగిన ఈ ఉమ్మడి సమావేశంలో ఖరీఫ్ పంటలపై ఎల్నినో చూపే ప్రభావంపై సుదీర్ఘంగా చర్చించారు. భారత వాతావరణ శాఖ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ICAR శాస్త్రవేత్తలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తేమ సంరక్షణ, పంటల వైవిధ్యీకరణ దిశానిర్దేశం చేశారు. వర్షాలు తక్కువగా కురిసినా రైతులు నష్టపోకుండా ఉండేందుకు వరికి బదులుగా కందులు, పెసలు, మినుములు, జొన్నలు, సజ్జలు, వేరుశెనగ మరియు నూనె గింజల వంటి తక్కువ నీటికి అవసరమయ్యే పంటలను ప్రోత్సహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మీరు పడ్డ కష్టం, క్షేత్రస్థాయిలో ఎండనక వాననక రాత్రింబవళ్లు చెమటోడ్చి దేశానికి అన్నం పెట్టే రైతన్న పడ్డ కష్టానికి వాతావరణ మార్పుల వల్ల నష్టం రాకూడదని, అందుకే తక్కువ కాల వ్యవధిలో దిగుబడి ఇచ్చే స్వల్పకాలిక విత్తనాలను కొరత లేకుండా సిద్ధం చేస్తున్నాం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో నీటి లభ్యత ఆధారంగా రైతులకు రోజువారీ వాతావరణ సమాచారాన్ని, వ్యవసాయ మార్గదర్శకాలను చేరవేయడానికి విద్యుత్, నీటిపారుదల శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మీరు నలుగురు కూర్చొని చెప్పగలగాలి. ముందే చెప్పాలి. ఆగస్టులో ఏం జరుగుతుందో అంగారు చెప్పింది అనుకోండి. ఇదే పరిస్థితి కంటిన్యూ చేస్తే ఆగస్టులో మనం ఏం చేయాలనేది ఈ రోజే డిసైడ్ చేసుకోవాలి. చేసుకొని NSP కింద ఏం చేయాలి, SRSP కింద ఏం చేయాలి, నిజాం సాగర్ కింద ఏం చేయాలి. కానీ మన ప్రిడిక్షన్ కానీ, మన యొక్క అరేంజ్మెంట్స్ కానీ, మన యొక్క ప్రభుత్వపరమైనటువంటి ఏం చేయగలుగుతాం వాళ్ళకి చెప్పకపోతే వీటన్నిటిని అసెస్ చేసుకొని ముందే రైతులకు ముందుకు తీసుకెళ్ళకపోతే అందరం కలిసి ముందు స్టేట్ లెవెల్లో మీరు బ్రాడ్గా చెప్పాలి. పవర్కి పవర్ చెప్పాలి, ఇరిగేషన్కి ఇరిగేషన్ చెప్పాలి, గ్రౌండ్ వాటర్ చెప్పాలి. దిస్ ఈస్ ద సిచ్యువేషన్. రేపు రాబోయే 2-3 మీటర్స్కి వెళ్ళేటప్పుడు ఆల్టర్నేటివ్ సజెషన్స్ ఇప్పుడున్న ఇన్స్టిట్యూషన్స్ ద్వారా వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ని హార్టికల్చర్ వాళ్ళు ఏం చెప్పారు, ఆయిల్ సీడ్స్ వాళ్ళు ఏం చెప్పారు, ఇంకొకళ్ళు ఏం చెప్పారు, వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేద్దాం, వాటికి కావాల్సిన రిసోర్సెస్ ఉన్నాయా లేవా అనేది టెన్షన్ ఉంటుంది. ఆయా జిల్లాలో ఆదిలాబాద్లో ఒక తీరు ఉంటుంది, నల్గొండలో ఒక తీరు ఉంటుంది, ఖమ్మంలో ఒక తీరు. వాళ్ళు అడిగేటటువంటి ఈ డ్రై క్రాప్స్ కు సంబంధించిన పంటలు మీరు కూరగాయలు వేస్తానంటే కూరగాయలు విత్తనాలు సప్లై చేయగలుగుతామా, మిల్లెట్స్ చేయమంటే వేస్తానంటే మిల్లెట్స్ పంపించగలుగుతామా, అట్లాగే ఇట్లా జిల్లాల వారీగా మండలాల వారీగా ట్యాబులేషన్ వేసి పంపించండి. ఈ రోజు నేను 16 అడుగుల్లో ఉంది, 18 అడుగుల్లో ఉంది, అట్లా పడిపోతుందని చెప్తే వాళ్ళు కూడా అలర్ట్గా ఉంటారు రైతులు. ఇప్పుడు జిల్లాల వారీగా లాస్ట్ ఇయర్ పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి, రేపు నెక్స్ట్ మంత్ లో ఇదే వర్షపాతం ఉంటే IMD చెప్పిన పరిస్థితులు ఏ కాడికి తిరిగి జారిపోతాయి చెప్తే కదా నేను నా బోర్వెల్లో నేనేం చేసుకోవాలో నాకు తెలిసేది.